కోపం వస్తుంది కదా, నువ్వు జస్ట్ ఊ అను. నీ బాధకు నేను సొల్యూషన్ ఇస్తాను. నైస్. ఇప్పుడు చూడు బ్రో, నీ స్టోరీకి అద్భుతమైన టర్నింగ్ పాయింట్ ఇస్తాను. గంగకి నీకు మధ్య ఉన్న ప్రాబ్లం నాకు అనవసరం. బట్ గంగ నీ మాట వినాలంటే నువ్వు హ్యాండిల్ చేయాల్సింది గంగని కాదు, మరి గంగ వీక్ పాయింట్ని, వాళ్ళ నాన్న. ఎస్ బ్రో, చిలకని పెట్టాలంటే ఫస్ట్ వల కావాలి. ఆ వల దాని నాన్న. అంటే వాడి వైపు నుంచి మనం పావులు కదపాలి, అంతేనా? ఎస్ బ్రో, దానికి నీ మనుషులు పనికిరారు, దానికి నా మనిషిని అరేంజ్ చేస్తాను. ఓకే, దీనికి నీకేం కావాలి? హే, యూర్ సో స్మార్ట్ బ్రో. ఫస్ట్ నువ్వు సక్సెస్ అయితే నేను సక్సెస్ అయినట్టే. ఆల్ ది బెస్ట్. ఏంటి ఉదయాన్నే వంటిల్లు కళకళలాడుతోంది? ఏంటి విశేషం? ఈ గంగ ఎక్కడుంటే అక్కడ సందడి ఉండాల్సిందే. వావ్, స్మెల్ అదిరిపోతుంది. ఏం టిఫిన్ చేస్తున్నారు? పొంగలి. పొంగలి రెడీ. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. తింటే ఎలా ఉంటుందో. అదిరిపోతుంది. పొంగలంటే అక్కకి చాలా ఇష్టం. కానీ ఏం చేస్తాం, ఎప్పుడు ఏం తింటుందో, అసలు తింటుందో లేదో కూడా తెలీదు. నేనున్నాను కదా మావయ్య గారు, నేను తీసుకెళ్తాను. వద్దు. ఈ రోజు నుంచి ఇది నా డ్యూటీ. నేనే తీసుకువెళ్ళి అమ్మగారితో తినిపిస్తాను. వెళ్ళు, ప్లేట్తో పాటు నిన్ను కూడా బయటకు విసిరేస్తుంది. పెద్దత్తయ్య వీరు అన్నయ్యని తప్ప ఎవరిని రానివ్వదు. కాదు, కూడదు, జరగదు అని కూర్చుంటే ఏది మారదు. ఎవరు ఎవరు? నేను భానునమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నారు? చూడండి, మీకోసం టిఫిన్ తీసుకొచ్చాను. ఏంటమ్మా గదిలో ఇంత చీకటి? ఈ కటనింగులు తీస్తే ఎంత ఎలుగొస్తుందో చూడండి. చూడండి ఇప్పుడు. ఏమైందమ్మా? అంత చీకటిని చూశాక ఒక్కసారిగా వెలుగును తట్టుకోవడం కొంచెం కష్టం లేండి. పర్లేదు, నిదానంగా అలవాటవుతుంది. ఏంటి అలానే చూస్తున్నారు? రండి 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 రండి, కూర్చోండి. కళ్ళేంటి అలా ఎర్రబడిపోయాయి? సరిగ్గా నిద్రపోవడం లేదా? టైంకి తిని టైంకి నిద్రపోకపోతే మీ ఆరోగ్యం ఏం కావాలి? ఏదైనా ప్రాబ్లమా? పెద్దమ్మంతా ఓకే కదా? నువ్వేం కంగారు పడకు, శకుంతల బానే ఉంది. మరి మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు? బాగుందా అమ్మా? మీరు తినకుండా ఉంటే నాన్నెలా ఊరుకుంటాను? లోపల ఎవరు? ఎవరంటే మాట్లాడరేంటి?
ఆ, ఆ, పనమ్మాయి కొత్తగా చేరింది. అవునన్నయ్య, అమ్మ అవసరాలన్నీ దగ్గరుండి చూసుకోవడానికి నానే ఏర్పాటు చేశారు. అవును రుద్ర, తన మాటల్లో ఏం మహిముందో కానీ మీ పెద్దమ్మ నవ్వుతూ టిఫిన్ చేస్తోంది. పెద్దమ్మ నవ్వుతుందా? అవును రుద్రా, ఆ, అసలు ఎవరిని గదిలోకి రానియనక్క, తనని మాత్రం ఏమీ అనలేదు. అంతే, అయిపోయింది. దిష్టి తీయాలా? థు 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 థు. హా. మీరు సరిగ్గా తినరు, నిద్రపోరు అని మీ వాళ్ళంతా మీ గురించి బాధపడుతున్నారమ్మా. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మీతో ఉన్నా లేకపోయినా మీలో సంతోషాన్ని చూడాలనుకుంటారమ్మా, మీ బాధని కాదు. మీ భానునే చెప్తున్నాను అనుకోండి. ఉండండి, మీకు జ్యూస్ కూడా తీసుకొస్తాను. టంటడాయ్. ఇప్పుడేమంటారు? చూసారా, టిఫిని మొత్తం తినిపించేశాను. థ్యాంక్ యూ సో మచ్ గంగా. నీ మూలంగా చాలా రోజుల తర్వాత తన మొహంలో నవ్వు చూశాను. ఇక మీద నవ్వుతూనే ఉంటారు పెద్దోరు. మీరు అలా చూస్తూ ఉండండి. మ్మ్. చాలా మంచి పని చేసావు గంగా. నువ్వు కూడా తిను. సూపర్ మార్కెట్కి వెళ్ళాలి కదా. అవును. ఓ. ఓ. అవును, కాశ్మీర్ సూపర్ మార్కెట్కి వెళ్ళారా? ఏయ్,